హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ తర్ని. ఇవాళ మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేను ముందుగా 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. అది బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో మసాలాస్ యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ అలాగే చికెన్ మసాలా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నానండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే మనం వేసుకోవాలండి. అండ్ ఒక 1/2 లెమన్ సరిపోతుంది. అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని బాగా కలపాలండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించాలి. సో అప్పుడే మనకి పలావ్కి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను కొద్దిగా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో దీని మెయిన్ టిప్ ఏంటంటే మనకి ఇక్కడ ఆనియన్ పేస్టే, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, అథెంటిక్గా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా మనం మసాలా అనేది ముక్కలకి పట్టించేయాలి. సో దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం నేను ఆనియన్స్, టమాటో, మిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ పెరుగు అనేది ముందే యాడ్ చేయకూడదండి, బాగోదు, టేస్ట్ కొంచెం చప్పగా అయిపోతుంది. ఈ స్పైసీనెస్ అంతా కావాలంటే ఇది ఒక 10 minutes మ్యారినేట్ చేసిన తర్వాత మాత్రమే మనం పెరుగు వేసుకుంటే ఆ స్పైస్ లెవెల్స్ అనేవి తగ్గదు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చికెన్ కుక్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి కుక్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియంలోనే జరగాలండి. హైలో పెట్టేస్తే చికెన్ అనేది త్వరగా మాడిపోతుంది, అస్సలు కుక్ అవ్వదు. పలావ్ చేసుకునేటప్పుడు అస్సలు బాగోదన్నమాట. సో ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయట్లేదండి, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. అండ్ చికెన్ని కూడా ఎక్కువగా కలపన అవసరం లేదండి. సో చూసారు కదా, ఒక 5 minutes మనం మూత పెట్టేసుకొని తీసి చూస్తే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఒక 40% కుక్ అయిందండి. సో చూస్తున్నారు కదా, మనం ఒక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో ఉన్న వాటర్తోనే ఈజీగా కుక్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకూడదండి, సెమీ గ్రేవీగా కూడా ఉండాలి. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి మనం బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుందాం. సో పలావ్కి ఏంటంటే స్టవ్ వెలిగించి, సో పలావ్కి కావాల్సిన ప్యాన్ పెట్టుకున్నాను, కడాయి. సో ఇందులో ఇందాక మనం చూపించినవన్నీ యాడ్ చేసేసుకోవాలి. పలావ్కి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పలావ్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది ఏంటంటే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అండ్ అలాగే ఇలాచి అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిరియాలు అనేది మీ స్పైస్ లెవెల్స్ని బట్టే వేసుకోండి, ఎందుకంటే మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి సో నేను ఎక్కువే వేసుకుంటున్నాను. అండ్ మిర్చి, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. సో ఇందులోనే త్వరగా కుక్ అయిపోవడానికి నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా, సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు నేను కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కసూరి మేతి అనేది లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ బ్లాక్ పెప్పర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ పేస్ట్ వేస్తే మనకి పలావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అండ్ పెరుగు కూడా లైట్గా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో బాగా పెరుగు వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేస్తే సరిపోతుంది.
సో ఇది కలపకుండానే మనం మూత పెట్టేయాలండి, అప్పుడే దాని టేస్ట్ అనేది అథెంటిక్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం పలావ్. సో చూసారు కదా చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి మనకి. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక్కసారి కలుపుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలాగ మాత్రమే కుక్ అవ్వాలండి, ఫ్రై అయిపోకూడదు. అప్పుడే మనకి పలావ్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం ఒక 10 మినిట్స్. సో 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుందో. సో మనం ముక్కలు వేసేటప్పటికి అస్సలు వాటర్ ఉండకూడదండి, అప్పుడే బాగుంటుంది, సరిగ్గా సరిపోతుంది అనమాట మన క్వాంటిటీ లెవెల్స్ అన్నీ కూడాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అస్సలు లేకుండా చూసుకోవాలి. సో వాటర్ ఉంటే రైస్ అనేది ఇంకా మెత్తబడిపోతుందండి, అస్సలు బాగోదు టేస్ట్. ఈ స్టేజ్లో మనం చికెన్ ముక్కలు అనేది యాడ్ చేసేసుకుంటాం. సో జస్ట్ అనేది అలా వేసేయాలండి, అలా వేసి మనం ఒక 10 మినిట్స్ ఉంచేయాలి. సో చూపిస్తున్న విధంగా మనం ముక్కలు అనేవి పలావ్ మీద వేసేసుకుంటాము. సో వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది మనం మూత పెట్టేయాలండి. సో ఈ పలావ్ కూడా ఎక్కువగా కలపకూడదండి, 2 టైమ్స్ కలుపుకోవాలి అంతే. సో చూస్తున్నారు కదా, ఎంత సింపుల్, ఎంత ఈజీ, అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ పలావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను.